మేనకకు జాలి లేదు అంటే ఆవిడని తిడుతున్నాడు. అందుకే నిన్ను పర్వతంపై విడిచి తన దారిని తాను వెళ్ళిపోయింది. ఆవిడ ఎంత ఎంత కఠినాత్మురాలు అనే విధంగా మాట్లాడుతున్నాడు. నీ తండ్రి అయిన విశ్వామిత్రుడు అటువంటి వాడే కదా, అట్లా చేసేది వాళ్ళిద్దరూ. అతనికి జాలి లేదు. బ్రాహ్మణుడు కావాలనే ఆశతో తపస్సు చేస్తూ క్షత్రియుడిగా ఉండి ఎంతో తపస్సు చేస్తూ ఆ తపస్సు సిద్ధించే సమయానికి కామవశుడైపోయాడు. చేయొచ్చా నీ తండ్రి ఆ పని చేయొచ్చా? తప్పు చేశాడు నీ తండ్రి. నీ తల్లి మేనక కూడా తప్పు చేసింది. నీ మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. పైగా సిగ్గుపడకుండా రాజైన నా ఎదుటే మాట్లాడుతున్నావు. రాజే కదా ఎట్లయినా. వెనుక ముందు చూసుకోకుండా మాట్లాడుతున్నావు. ఎవరి వద్ద ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోవటానికి నీకు సిగ్గు చేయటం లేదా, వేయటం లేదా ఈ సభలో? ఓ దుష్ట తాపసి, ఇక మాటలు చాలించు. ఎంత నీతి చెప్తున్నావు నువ్వు? నాకు నీతి చెప్తున్నావా? అసలు నువ్వు ఎవరో నాకు తెలీదు. నేను చూడలే. నీ పుత్రుడిని కూడా నేను చూడలేదు. నా పుత్రుడు కాదు, ఎట్లా అవుతాడు అని ఈయన కూడా కొంచెం స్పీడ్ ఎక్కువ చేసుకున్నాడు. ఆవిడది ఎప్పుడు ఎక్కువైందో అంతకన్నా ఎక్కువైపోయాడు. రాజు కదా, ఆయనకి అవమానమైనట్టుగా అయింది. విపరీతమైన ఎక్కువ కోపంతో ఉన్నాడు. వెనక్కి వెళ్ళు. శ్రేష్ఠులైన నీ తల్లిదండ్రులు ఎక్కడా? మళ్ళీ చూడండి, శ్రేష్ఠులైన నీ తల్లిదండ్రులు ఎక్కడా? దీనురాలివైన నువ్వెక్కడా? ఇప్పుడు తల్లిదండ్రులు గొప్ప అనిపించుకున్నాడు. ఎందుకంటే ఆవిడ మేనక, ఈవిడ మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు. అందుకని వాళ్ళెక్కడా నువ్వెక్కడా అనే విధంగా, ఏమో వాళ్ళకు పుట్టావో లేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు. అతి కొద్ది కాలంలో నీ కొడుకు సాలస్తంభంగా పెద్దగా ఎలా పెరిగిపోయాడు? ఏంటి ఇంతగా పెద్దగా పెరిగిపోయాడు? ఏదో 12 ఏళ్ళు అంటున్నావు, చూస్తే ఏమిటి యువకుడుగా పెద్దవాడుగా అయిపోయాడు. చూస్తే 30 ఏళ్లలాగా 40 ఏళ్లలాగా ఉన్నాడు. చూస్తే పెద్ద స్తంభంలాగా పెరిగిపోయాడు. నాకు మాత్రం సందేహంగా ఉంది. నువ్వు చెప్పే కథ అంతా సందేహంగా ఉంది. మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు. వాళ్ళకి నువ్వు పుట్టావో లేదో తెలీదు. నిన్నేదో జంతువులు పక్షులు మోసుకొచ్చాయి కణువుడి దగ్గరికి అన్నావు. అది ఏం నమ్మటానికి అవుతుందా? కణువ మహర్షి నిన్ను సాకాడు అని చెప్తున్నావు. ఏదో ఆశ్రమానికి ఎవరో అనాథలు వస్తే సాకినట్టుగా నిన్ను అనాథ శిశువు నువ్వులాగా సాకి ఉండవచ్చు. ఎవరు నువ్వు? ఎవరికి పుట్టావు? ఇది చూడండి, ఎక్కడ మంచి పాయింట్ కోర్టులో వేసినట్టుగా వేశాడండి. మంచి లాయరు. దుష్యంతుడు పెద్ద లాయరే కదా. అందుకని నాకు అర్థం కావటం లేదు. నువ్వు చెప్పేదంతా అబద్ధం. అందుకని నీ జన్మ నీచమైంది. అక్కడికి ఊరికే వండుకోకుండా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నీకెవరు లేరు, అనాథవు నువ్వు. ఎట్లా కన్నావో తెలియదు. వీడిని ఏమో దొంగతనంగా కన్నావేమో, ఎవరికి తెలుసు? అనుకోకుండా మేనకకు జన్మించి ఉంటావు ఏమో, ఎవరు తెలుసు? అనుకోకుండా నువ్వు జన్మించి ఉంటావు. ఏది ఏమైనా నువ్వు చెప్పిన కథ అంతా నా కళ్ళ ముందు జరగలేదు కదా, నాకు తెలియదు కదా కథ అంతా. ఎంత పెద్ద కథ చెప్పావు, నేను చూడలేదు కదా అది. అందుచేత స్టేట్మెంట్ రాస్తున్నాడు. అందుచేత నువ్వెవరో నాకు తెలియదు అని సీలు వేశాడు. నీకు నాకు సంబంధము లేదు అని రాసి పారేశాడు. కనుక నువ్వు నీ దారి నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. శకుంతల అంటోంది, ఓ రాజా, నువ్వు ఇతరుల్లో ఉన్న ఆవగించంత చిన్న దోషాన్ని చూస్తున్నావే కానీ నీలో ఉన్న మారెడుకాయంత పెద్ద దోషాన్ని చూస్తూ ఉండి కూడా చూడనట్టుగా ప్రవర్తిస్తున్నావు.
కానీ ఇక్కడ అక్కర్లేదు, పతివ్రత ధర్మాన్ని చెప్తూ ఉన్నది కదా. పతివ్రత ధర్మం అసలు గుర్తులు ఎందుకు చూపించాలా పని లేక? అంతరాత్మ ఒప్పుకోవాలి కదా. అంతరాత్మ ఒప్పుకుంటే అంటే అదే కదా మొట్టమొదటి స్తుతిలో చెప్పింది ఆవిడ, అంతరాత్మ ఒప్పుకోవాలా అని. మేము కథ చెప్పుకున్నాం కదా, అన్ని చోట్ల సర్వంతర్యామి పరమాత్ముడు అన్ని చోట్ల ఉన్నాడు. నువ్వు దాచుకొని ఏ పని చేయలేవు. పంచభూతాలు చూస్తుంటాయి. ఒకవేళ పంచభూతాలు చూడకపోయినా నీ అంతరాత్మ చూస్తూ ఉన్నది. అందుకని కదా అరటిపండు అట్లే తీసుకొచ్చాడు పురంధరదాస్, అట్లే తీసుకొచ్చాడు వ్యాసరాయి దగ్గరికి. ఆ కథ అది. అందుకని మొట్టమొదటి నీతిలోనే చెప్పింది ఆవిడ, నీ అంతరాత్మ తెలీదా, నేనెవరని తెలీదా? నువ్వు సామాన్యుడా? నువ్వు దుష్యంత, నువ్వు సామాన్యుడా? నువ్వు ఓ మామూలు రాజు అనుకున్నావా? నువ్వు ఎటువంటి వంశంలో ఎటువంటి యజ్ఞయాగాదులు చేశారు మీరు, మీ నాన్నగారు వీళ్ళందరూ కూడా? నువ్వెవరనుకున్నావు అని మొదట్లోనే చెప్పుకొని వచ్చింది. ఇప్పుడు అదంతా వదిలేసిందే. నీలో తప్పు పెట్టుకొని ఊరికే నాలో ఎందుకై అంటావు? ఇక అట్లా దిగింది ఆవిడ. అయ్యో ఈయో అని దిగింది. ఇంతవరకు స్వామి, ప్రభువే, రాజా, నా ప్రేమ కూడా ఏమిటేమిటో చెప్పుకొచ్చింది. ప్రభు, నా స్వామి అని వేడుకొని వచ్చింది. ఇప్పుడు ప్లేట్ మార్చింది. నోరు మూసుకొని కూర్చోవయా, నాకు తెలుసు నీదంతా. సామదన వేదదండ చతుర్ర అన్నట్టుగా గలాటాకు దిగింది ఈవిడ. నా తల్లి మేనక దేవత తెలుసా నీకు? ఎంతమంది ఆ ఇంద్రుడికి పుత్రికలు తెలుసా? అది తెలుసా నీకు? ఇంద్రుడు అంటే ఎవరు తెలుసా నీకు? మేనక నా దేవత. ఆవిడ ఆకాశ మార్గంలో సంచరిస్తుంది. ఆమెను దేవతలు అనుసరిస్తున్నారు. అందుచేత నీ జన్మ కంటే నా జన్మే గొప్పది. ఏంటి నా జన్మ సరిగలేదు, దిగు కిందికి చెప్తా నీకు అని పట్టుకుంది గట్టిగా. నువ్వు భూమి మీద మాత్రమే తిరుగుతున్నావు. రాజా, నేను ఆకాశంలో తిరగగలను. ఇదే నాకు ఉన్న తేడా తెలుసా? మేరు పర్వతానికి ఆవగింజకు ఉన్నంత తేడా నాకు నీకు ఉండేది. తిరగగలదు ఆవిడ. ఆకాశంలో తిరగగలదు, ఎగిరిపోగలదు ఎక్కడైనా కూడా. ఆకాశంలో తిరగగలను. ఆకాశ గమని నేను. నువ్వేమిటి భూమి పట్టుకొని నేను ఇద్దరు చేతిలో పట్టుకొని తిరగాల నేను? నువ్వు భూమిలో తిరుగుతా పట్టుకున్నావు, భూమిని పట్టుకున్నావు. చూడు, నేను లేచిపోతాను కావాలంటే. నేను ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు మొదలైన వాళ్లకు వారి ఇళ్లకంతా నేను వెళ్ళగలను. నా ప్రభావం అంతటిది. నీకు తెలుసా? స్పీడ్ ఎక్కువైపోయింది. అగ్నికి వస్తూ ఉన్నది, కంటి నుంచి అగ్ని వస్తూ ఉన్నది. వాయిస్ ఎక్కువైపోయింది. లోకంలో ఒక నానుడి ఉంది, తెలుసుకో. అది పచ్చి నిజం కూడా. నేను దాన్ని ద్వేషంతో చెప్పటం లేదు, నిదర్శనం కోసం చెబుతున్నానని గ్రహించు, విని క్షమించు. ఇక్కడ ఒక స్తుతి ఉంది, దాన్ని అట్లా పక్కన పెట్టాను, తర్వాత మీకు చెప్తాను. కురూపి అయిన వాడు తన ముఖాన్ని అద్దంలో చూడనంత వరకు తాను ఇతరుల కంటే చాలా అందమైన వాడినని అనుకుంటూ ఉంటాడు. ఒక్కసారి అద్దంలో చూసుకున్న తరువాత తనకు ఇతరులకు ఉన్న తేడాను తెలుసుకుంటాడు. అందమైన వాడు ఎవరిని అనుమానించడు, కానీ రూపవిహీనుడు తన రూపాన్ని పొగుడుకొనేవాడు మాత్రమే చెడు మాటలతో ఇతరులను బాధ పెడతాడు. నువ్వు అలాగే నన్ను బాధ పెడుతున్నావు. ఇదొక స్తుతి, ఒక నీతి, అద్భుతమైనటువంటి నీతి. మూర్ఖో హి జల్పతాం పుంసాం శ్రుత్వా వాచః శుభాశుభాః అశుభం వాక్యమాదత్తే పురీష మివ సూకరః
మానవుడు మాట్లాడుకునే శుభమైన మాటలను అశుభమైన మాటలను విని మూర్ఖుడు వాటిలో అశుభమైన మాటలనే గ్రహిస్తాడు. చెడు మాటలనే గ్రహిస్తున్నావు. మాలో అంతా నీ చెడే నీకు కనపడుతున్నది. మానవుడు మాట్లాడే శుభాశుభ వచనాలను విని బుద్ధిమంతుడు నీటి నుండి హంస పాలను మాత్రమే గ్రహించినట్లుగా శుభమైన మంచి మాటనే గ్రహిస్తాడు. నువ్వు కూడా అలాగే మంచి మాటనే గ్రహించు. కొనాక అదే చెప్తున్నది పాపం. మంచి మాటను గ్రహించు. అన్యాన్ పరివదన్ సాధు యతాహి పరితప్యతే తథా పరివదన్యాన్ తుష్టో భవతి దుర్జనః. ఇతరులను నిందిస్తున్నప్పుడు సత్పురుషుడు ఎంతో బాధపడతాడు. దుర్జనుడు మాత్రం ఇతరులను నిందిస్తూ చాలా ఆనందిస్తాడు. చూడండి ఎంత బాగుంది. దీన్ని మళ్ళీ చెప్పుకుందామా? ఇది అందరికి కావాలి. ఇది అన్యాన్ పరివదన్ సాధు యతాహి పరితప్యతే తథా పరివదన్యాన్ తుష్టో భవతి దుర్జనః. ఇతరులను నిందిస్తున్నప్పుడు సత్పురుషుడు ఎంతో బాధపడతాడు. దుర్జనుడు మాత్రం ఇతరులను నిందిస్తూ చాలా ఆనందిస్తాడు. నువ్వు దుర్జనుడిలాగా ప్రవర్తించవద్దు. సత్పురుషులు వృద్ధులకు నమస్కారం చేసి ఎంతగానో ఆనందాన్ని పొందుతారు. మూర్ఖుడు మాత్రం సజ్జనుడిని నిందించి ఆనందాన్ని పొందుతాడు. ఇది చూడండి ఎంత చిత్రంగా ఉంది. ఇతరుల దోషాలను గుర్తించకుండా, ఎత్తి చూపకుండా సత్పురుషులు సుఖంగా జీవిస్తారు. మూర్ఖులు ఇతరుల దోషాలను మాత్రమే గుర్తిస్తూ ఉంటారు. అదే పని వాళ్ళకి. ఎక్కడ తప్పుందో చూస్తూ ఉంటారు. ప్రూఫ్ రీడింగ్ వాళ్ళలాగా. వాళ్ళు ప్రూఫ్ రీడింగ్ చూడకపోతే పుస్తకం బయటికి రాదు. అందుకని తప్పే గమనిస్తూ ఉంటారు వాళ్ళు. 10 మందికి మంచిదేది అట్లా చేస్తే. కానీ మూర్ఖులు మంచివారిలో తప్పును గమనిస్తూ ఉంటారు. మూర్ఖులు ఇతరుల దోషాలను మాత్రమే గుర్తిస్తూ ఉంటారు. అశాంతితో జీవిస్తారు వాళ్ళు అట్లా చేసి. ఈ తేడాను గమనించు. ఈ దోషాల చేత మూర్ఖులు నిందించదగిన వారు అని సత్పురుషులు భావిస్తారు. సత్పురుషులు చెడ్డవాళ్ళను మంచిదిగా చూస్తూ ఉంటారు. మంచి వాళ్లను చెడ్డవాళ్ళు వాళ్ళ దోషాలు ఏదున్నాయని చూస్తూ ఉంటారట. మూర్ఖులు అవే దోషాలను సత్పురుషులపై ఆరోపించి వారిని నిందిస్తారు. వాళ్ళు చేసే దోషాలని సత్పురుషుల మీద వేస్తూ ఉంటారు. వాళ్ళు ఇట్లే చేస్తారు అని. అతో హాస్యతరం లోకే కించిదన్యన్న విద్యతే యత్ర దుర్జన మిథ్యాహ దుర్జన సజ్జన స్వయం. తాను స్వయంగా దుర్జనుడై ఉండి దుర్జనుడి అని చెప్పటం కన్నా మించిన హాస్యాస్పదం నువ్వు చెప్పటం నవ్వులాటలాగా ఉంది. ఈ లోకంలో ఇంకొకటి లేదు. నువ్వే చెప్తున్నావు. కోపించిన సర్పం వల్ల భయపడినట్లుగా సత్యధర్మాల నుండి భ్రష్టుడైన వాడి వల్ల నాస్తికుడు కూడా భయపడతాడు. ఇక ఆస్తికుడి విషయంలో చెప్పేదేమీ లేదు. అతడు విపరీతంగా భయపడతాడు కదా. ఇప్పుడు నిన్ను చూసి నేను భయపడాల్సి వస్తూ ఉంది. పుత్రుణ్ణి పుట్టించి ఇతడు నా పుత్రుడు కాడు అని ఆదరించి వాడి భాగ్యాన్ని దేవతలు నాశనం చేస్తారయ్యా. అతడికి ఉత్తరం లోకాలు అందవు. కులానికి వంశానికి ప్రతిష్ఠ కలిగించేవాడే పుత్రుడని పితరులు చెప్పారు. అటువంటి పుత్రుణ్ణి పొంది ఉండటం అన్ని ధర్మాలకు ఉత్తమమైనది. అందువల్ల పుత్రుణ్ణి విడిచిపెట్టరాదు. తన భార్య యందు పుట్టినవాడు ఇతర స్త్రీలకు పుట్టి తనకు లభించిన వారు, కొనబడినవారు, పోషించబడినవారు, ఉపనయన సంస్కారం చేయబడిన వారు, ఇలా 5 విధాల వారిని పుత్రులు అని అంటారని మనువు చెప్పాడు. మానవులకు
పుత్రులు ధర్మాన్ని కీర్తిని తెచ్చిపెడతారు, మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తారు. ఎటువంటి వాళ్ళు పుత్రులు? ఎంత విధంగా చెప్పుకొని వచ్చారు? ధర్మసూత్రాల్లో చెప్పుకొని వచ్చారు చూడండి. ఎటువంటి వాళ్ళని? తన భార్య యందు పుట్టినవారు పుత్రుడు. ఇతర స్త్రీలకు పుట్టి తనకు లభించిన వారు ఎవరైనా సడన్గా మనకు ఏమైనా దొరికితే పుత్రులు, లేక కొనబడిన వారు, బీద వాళ్లకు డబ్బులు ఇచ్చి కొంచెం కొనవచ్చు కూడా, అది కూడా, లేక వాళ్ళను కూడా మనం పోషించవచ్చు. పోషించబడిన వాడు, సాకిన పిల్లను సాకినవాడు, వీళ్ళంతా పుత్రులు సమానమట. ఇక ఉపనయన సంస్కారం చేయబడిన వారు కూడా ఇలా 5 విధాల వారిని సాకినవాడు పుత్రుడే, దొరికినవాడు పుత్రుడే, తన కొడుకు పుత్రుడే. ఇక ఎవరికి దిక్కు లేనటువంటి వాడికి ఉపనయనం చేసినా కూడా వాడికి మంత్రోపదేశం చేసి చదువు చెప్పడం కూడా, ఉపనయనం చెప్పటం కూడా పుత్రుడే. వీళ్ళంతా పుత్రుల సమానమని అంటారని మనువు చెప్పాడు. మానవులకు పుత్రుల ధర్మాన్ని కీర్తిని తెచ్చిపెడతారు, మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తారు. ధర్మరూపమైన నేతలుగా ఉండి పితరులను నరకం నుండి రక్షిస్తారు. అందువల్ల ఓ రాజా, నువ్వు పుత్రుణ్ణి విడిచిపెట్టకూడదు. నన్ను ఇడిచినా పర్వాలేదు. సత్యధర్మాలను రక్షించే మీరు కపటంగా ప్రవర్తించవద్దు, మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు రాజా. 100 నూతుల కంటే ఒక బావి శ్రేష్టమైన, ఇది కూడా ఒక శృతి, దీంట్లో కూడా ఒక నీతి ఉంది. ఇది కూడా ఈ శ్లోకాన్ని అట్లా పక్కన పెట్టాను, మళ్ళీ తీసుకుంటా. 100 నూతుల కంటే ఒక బావి శ్రేష్టమైనది. అటువంటిది 100 బావుల కంటే ఒక క్రతువు యజ్ఞం శ్రేష్టమైంది. అటువంటి 100 క్రతువుల కంటే ఒక పుత్రుడు శ్రేష్టమైన వాడు. అటువంటి 100 మంది పుత్రుల కంటే సత్యం శ్రేష్టమైనది. ఎంత బాగుంది! అశ్వమేధ సహస్రంచ సత్యంచ తులయాధృతం, అశ్వమేధ సహస్రాద్ధి సత్యమేవ విశిష్యతే. 1000 అశ్వమేధ యాగాలను ఒక తక్కడలోనూ సత్యాన్ని మరో తక్కడలోనూ ఉంచి తూచితే 1000 అశ్వమేధ యాగాల కంటే కూడా సత్యమే బరువుగా తూగుతుంది. రాజా, వేదాలన్నీ చదవటం, అన్ని తీర్థాలలోనూ స్నానం చేయటం కూడా సత్యమైన వచనంతో సమానమవుతాయో కావో చెప్పలేం. కానీ సత్యంతో సమానమైన ధర్మము లేదు, సత్యం కంటే గొప్పది లేదు. ఈ లోకంలో అసత్యం కంటే మించిన తీవ్రతరమైన మంది పాపము లేనే లేదు. రాజా, సత్యమే పరబ్రహ్మం, సత్యమే అన్నిటికన్నా గొప్ప వ్రతం. నువ్వు నీ సత్యవ్రతాన్ని విడిచిపెట్టకు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.